ఈ దిన వాక్య ధ్యానాంశం మంచి దినములు చూడాలంటే 1 పేతురు 3:10 జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. మనలో ప్రతి ఒక్కరము నూతన సంవత్సరములో మంచి జరగాలని, మంచి రోజులు రావాలని ఎంతో కాలంగా చేస్తున్న ప్రార్థనలకు జవాబు దొరకాలని, పడుతున్న ప్రయాసకు ప్రతిఫలము దక్కాలని ఆశపడుచున్నాం. మంచి దినములు చూడగోరువాడు మొదట చేయవలసింది తన నోరును కాచుకొనవలనని మరియు కపటమైన మాటలకు దూరంగా ఉండవలనని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. మనం పొందుకుంటున్న అవమానాలకు, అపార్థాలకు, అపనిందలకు ముఖ్య కారణం మన నోరేనని మరవద్దు. ఒకరోజు ఓ భామ ప్రయాణము చేయొచ్చు ఒక గ్రామమునకు చేరింది. చీకటి పడుతున్నది కనుక ఆ రాత్రి ఆ గ్రామములో ఎవరి యొద్దనైనా ఆశ్రయము పొంది మరుసటి రోజు తన ప్రయాణాన్ని కొనసాగించ ఉద్దేశించిన గాని ఆ గ్రామస్తులు ఎటువంటి వారో మంచివారో కాదో, తనకు ఆశ్రయం ఇస్తారో లేదో అని ఎదురుగా వస్తున్న ఒక ఆయనను ఆపయ్యా, ఈ ఊరు మంచిదేనా అని అడిగింది. అందుకు ఆయన, బామ్మ, నీ నోరు మంచిదేనా అని ఎదురు ప్రశ్నించాడు. ఆ మాటకు అదేంటి బాబు, ఎంత మాట అన్నావు అని అనగా, మరేమీ లేదు, నీ నోరు మంచిదైతే ఈ ఊరు మంచిదే అని అన్నాడట. ఇందులో ఎంత సత్యం దాగుంది. నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగచేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. యాకోబు పత్రిక 3:5-6 చూస్తాం. నాలుక అగ్నితో పోల్చబడింది. అందుకే చాలామంది తమ పనికిరాని నాలుక ద్వారా పచ్చని సంసారములో చిచ్చు పెట్టడం మనం చూస్తున్నాం. ఒకరి గురించి మంచి మాట్లాడడం, మంచిని పొగడడం, మంచిని గుర్తించటం చేతగాదు కానీ వారి కంటిలో దూలం పెట్టుకుని ఇతరుల కళ్ళల్లో ఉన్న నలుసు గురించి నలుగురికి ప్రచారం చేసే ప్రబుద్ధులు మన కళ్ళ ముందు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు. ఇటువంటి వారికి ఎక్కడ నుండి మంచి రోజులు వస్తాయి? వీరు ఏ విధంగా మంచి రోజులు చూస్తారు? మన జీవితంలో మంచి దినములు చూడాలని తలంచిన ఎడల నోటిని జాగ్రత్త పరుచుకుందాం. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కనుక మన హృదయాలను భద్రంగా కాపాడుకుందాం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదనో ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నావని 1 పేతురు 3:12 చెప్పబడింది. మన మంచివారము చెడ్డవారము ఇతరులకు తెలియజేసేది మన నాలుకే కాబట్టి జాగ్రత్త పడదాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరిస్తున్నా. 1 తిమోతి పత్రిక 2:1-2 మనము సుఖముగా ఉండవలనంటే మన ముందున్న సూత్రము ఇతరుల కొరకు ప్రార్థించుట. మన జీవితాలు, మన సుఖ సంపదలు, మన ఆత్మీయత కొంత శాతం మన చుట్టూ ఉన్న మనుషుల మీద ఆధారపడి ఉంటుందని మరవద్దు. మన చుట్టూ ఉన్న ఆత్మీయులు ప్రార్థనాపరులుగాను, దేవుని యందు భయభక్తులు గలవారుగాను, దేవుని పట్ల ఆయన పరిచర్య పట్ల శ్రద్ధ గలవారుగా ఉన్నట్లు ప్రార్థించండి. వారు ఆత్మీయంగా జీవించుట ద్వారా వారితో సహవాసము కలిగి ఉన్న మీకు దీవెనే కదా. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. 2 తిమోతి పత్రిక 2:22 అని బైబిల్ సెలవిస్తుంది కనుక మొదట మీ కుటుంబము కొరకు ప్రార్థిస్తూ మిమ్ములను ఆత్మీయంగా నడిపిస్తున్న కాపరి కుటుంబము కొరకు మరియు మీ సంఘస్థుల కొరకు, మీ చుట్టూ ఉండే బంధుమిత్రుల కొరకు ప్రార్థన చేయుట క్షేమకరమని బైబిల్ సెలవిస్తుంది. అలానే మన దేశము క్షేమంగా ఉండాలంటే మన దేశాన్ని పరిపాలించు నాయకుల ఆలోచనలు,
వారి తీర్మానాలు మన దేశానికి క్షేమకరంగా ఉండులాగున ప్రార్థించండి. దేవుడి తన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.